point, shapes attitudes, relieves and determines their adult behavior. సూపర్గా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. డాడీ ఏమైంది? కావ్య, ఇలాంటి చోట నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద వెళ్దాం. సార్, ఏమంటున్నారు? క్లాస్ ఇంకా పూర్తవ్వలేదు. చాలమ్మా, చాలు. ఇప్పటిదాకా నువ్వు చెప్పిన క్లాసులు చాలు. ఇప్పటిదాకా నువ్వు నేర్పించిన పాఠాలు చాలు. ఈ రోజు నుంచి నా కూతురు నీ దగ్గరికి ట్యూషన్కి రాదు. అదేంటి సార్ అంత కోపంగా మాట్లాడుతున్నారు? నేను లెసన్స్ సరిగ్గా చెప్పడం లేదా? తనకి అర్థం కావడం లేదా? ఏంటి కావ్య? డాడీ, సీతక్క చాలా బాగా చెప్తుంది డాడీ అన్నీ. ఏం చెప్తుంది? దొంగతనాలు ఎలా చేయాలనా? దోపిడీలు ఎలా ప్లాన్ చేయాలనా? కుట్రలు మోసాలు ఎలా చేయాలనా? మోరల్ వాల్యూస్ లేని ఇలాంటిది మీకు క్లాసుల గురించి చెప్పడమా? ఛీ! కృష్ణమూర్తి గారు, కొంచెం పద్ధతిగా మాట్లాడండి. ఇలాంటి ఆడదొంగలకి పద్ధతులు కూడా తెలుసా? డాడీ ప్లీజ్ డాడీ, సీతక్క గురించి అలా తప్పుగా మాట్లాడకండి. సీతక్క ఇది అక్క కాదు, దొంగ. జైలుకెళ్ళొచ్చిన క్రిమినల్. ఏంటి అంకుల్ ఎందుకు అలా అంటున్నారు? మా టీచర్ ఎంతో మంచిది. తన గురించి ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఎవరో చెప్పడం కాదు, నాకే తెలుసు. ఏం తెలుసు మీకు? ఎందుకు ఇలా లేనిపోని అభాండాలు వేస్తున్నారు? అభాండం కాదు, ఇది నిజం. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ మోరల్ వాల్యూస్ ఎంత గొప్పవో ఈ పేపర్లో న్యూసే చెప్తుంది. ఏం సీతామహాలక్ష్మి, నువ్వేంటో చెప్పడానికి ఇంకా సాక్ష్యాలు కావాలా? ఏం కావ్య, ఇలాంటి జైలుకి వెళ్ళొచ్చిన మనిషి దగ్గర ఇంకా నువ్వు పాఠాలు నేర్చుకుంటావా? అక్క, ఇదంతా నిజమా? ఇదంతా నిజం కాదని చెప్పండి అక్క. చెప్పక్క, నిజం కాదని చెప్పక్క. చెప్పక్క, నిజం కాదని చెప్పు. సాక్ష్యం కళ్ళ ముందుంటే ఇంకేం చెప్తుంది? కావ్య, పద. ఇలాంటి చోటకి ట్యూషన్కి వచ్చావని తెలిస్తే నిన్ను కూడా అందరూ దొంగ అనుకుంటారు. పిల్లలు, మీరందరూ కూడా నెక్లెస్లు కొట్టేయడంలోనూ పిక్ పాకెటింగ్ చేయడంలోనూ రాణించాలనుకుంటే ఇక్కడే పడి ఉండండి, ఈవిడి దగ్గరే నేర్చుకోండి. అక్క, ఐమ్ సారీ. స్టడీస్లో గోల్డ్ మెడల్ కావాలనుకున్నాను, కానీ దొంగతనాల్లో కాదు.
అమ్మో ఇదంతా మా ఇంట్లో తెలిస్తే మా అమ్మ నన్ను తిడతారక్క. మమ్మల్ని అయితే చంపేస్తారు అక్క. నువ్వు ఒక దొంగ అక్క. నా మాట వినండి, అదంతా నిజం కాదు. నా మాట వినండి. మోరల్ వాల్యూస్ లేని ఇలాంటిది నీకు క్లాసుల గురించి చెప్పడమా? ఛీ! నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ మోరల్ వాల్యూస్ ఎంత గొప్పవో ఈ పేపర్లో న్యూసే చెప్తుంది. సీత, ఏం జరిగింది? స్టూడెంట్స్ అందరూ ఏరి? వెళ్ళిపోయారు బావా. అందరూ అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? నా గతం నా భవిష్యత్తుకి అడ్డుకోడుగా నిలిచింది. అమ్మాయి వాళ్ళు చేసిన మోసం అక్క అని ప్రేమగా పిలిచే నా స్టూడెంట్స్ ముందే నన్ను ఒక దోషిగా నిలబెట్టింది. నేను ఒక దొంగ టీచర్ని అని అందరూ అందరూ అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఈ బోర్డు మాత్రమే మిగిలా. అర్థమైంది సీత, ఏడవకు. పెద్దవాళ్ళు గొప్పవాళ్లే నిన్ను అపార్థం చేసుకుని నిన్న పేపర్లో పడిన వార్త నిజమే నమ్మినప్పుడు పేరెంట్ చాటు పిల్లలు దీన్ని నమ్మకపోవడంలో ఆశ్చర్యమే ఉంది. బాబా, ఒక్కసారి ముద్ర పడితే ఇక జీవితాంతం అంతేనా? సీత, ట్యూషన్స్ నమ్ముకొని మనం ఇక్కడికి రాలేదు. అవి పోయినంత మాత్రాన మన జీవితం ఆగిపోదు. ఓకేనా? ఇక ముందు ఏం చేయాలో నెమ్మదిగా ఆలోచిద్దాం. సరే, ఆకలిస్తుంది, అన్నం పెడుతూ పద. పద పద. దేకో సూర్యం సాబ్, ఈ సిటీలో హ్యాపీ హిల్స్ ఏరియాకి ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు. ఈ చుట్టూ ఉన్న 10 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి రెడీగా ఉంది. ఇక్కడ పెద్ద వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్మితే మీకు ఎంతో లాభం వస్తుంది. నాకు ఈ స్థలం బాగా నచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాక ఇలాంటి చోట వెంచరేస్తేనే ఈ సూర్యం ఎవరో అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఎకరం ఎంత రేటు ఉంటుందండి? సూర్యం సాబ్, రేటుదేముంది, మార్కెట్ ధర కన్నా కొంచెం తక్కువకే తీసుకోండి. సరేనండి.
ఈ ల్యాండ్ తాలూకు పేపర్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? ఆ విషయంలో మీకు ఎంత మాత్రం ఫికర్ వద్దు సార్. డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. మీరు సరే అంటే మొత్తం పేమెంట్ ఒకేసారి ఇచ్చి ఈ జాగాని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగేనండి. సూర్యం గారు ఒక్క మాట, పేరుకి ఇది ప్రైమ్ లొకాలిటీ అయినా ఇక్కడ అన్ని రాళ్ళు గుట్టలే ఉన్నాయి. ఈ ల్యాండ్ మొత్తం చదును చేయించడానికి మనకి లక్షల ఖర్చు అవుతాయి. ఉన్న డబ్బంతా తెచ్చి ఈ బండల్లో పోయడం కరెక్ట్ కాదేమోనని మీరు ఒకసారి ఆలోచించండి. చలపతి గారు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మహేంద్ర హిల్స్, ఇలా ఏ కొండ ప్రాంతం తీసుకున్నా ఒకప్పుడు ఇవన్నీ రాళ్ళగుట్టలే. డెవలప్ అయ్యాక, డిమాండ్ పెరిగాక ఇప్పుడు అవన్నీ కోట్ల కట్టలు. ఈ హ్యాపీ హిల్స్కి కూడా కొద్ది కాలంలోనే అంతే డిమాండ్ పెరుగుతుందని నా గట్టి నమ్మకం. మీ నమ్మకాన్ని నేను కాదనడం లేదు, కానీ చాలా పెద్ద రిస్క్ అవుతుందేమోనని ఆలోచించమంటున్నాను. చలపతి గారు, నీటి చుక్క బయటికి రాదన్న బీడు భూమినే నేను పంట పొలంగా మార్చాను, బంగారం పండించాను. కాదనుకుంటే ఏది కాదండి. ఈ కొండ చుట్టే చాలా కంపెనీలు వస్తాయి, అపార్ట్మెంట్లు వస్తాయి, కోట్లు ఖరీదు చేసే లగ్జరీ విల్లాలు మొదలవుతాయి. ఎంత రిస్క్ అయినా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే ఈ భూమి మనకే దక్కి తీరాలి. చెక్ బుక్ ఇవ్వండి. ఇది షెడ్జీ, ఇదిగోండి. 10 ఎకరాల భూమికి ₹1,00,00,000 అడ్వాన్స్. వెంటనే రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేయండి. సూర్యం సాబ్, అందరి పేరు మీద ఉన్న ఈ 10 ఎకరాల భూమి ఈ రోజు నుంచి మీదే అనుకోండి. మీ వెంచర్ ప్లాన్స్ని కూడా వెంటనే రెడీ చేసుకోండి. ఇదిగోండి 10 ఎకరాల పట్టా పేపర్లు. థ్యాంక్ యూ అండి. మీకు నా కృతజ్ఞతలు. వెళ్ళొస్తాను సూర్యం సాబ్. అలాగేనండి. పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? మన ఆర్గానిక్ బిజినెస్ మీద వచ్చిన లాభాలు మొత్తం ఈ వెంచర్ మీద పెట్టుబడిగా పెడదాం. హ్యాపీ హిల్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం తొలి అడుగులోనే సక్సెస్ కొట్టాలి. సూర్య గారు ఏమంటున్నారు? ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద వచ్చిన డబ్బు మొత్తం ఈ బిజినెస్కి పెట్టుబడిగా మళ్ళిస్తే టర్నోవర్కి చాలా కష్టం అవుతుంది. తేడా వస్తే మీ ఎదుగుదలకి పునాది అయిన ఆర్గానిక్ వ్యాపారం కూడా దెబ్బతింటుంది. చలపతి గారు, మీరు నా మంచి కోసమే చెప్తున్నారని నాకు తెలుసు, కానీ నేను తొందరగా ఎదగాలి. ఆకాశాన్ని తాకే టవర్స్ లాగే నేను నా తలెత్తుకుని నిలబడాలి. నిలబడతాను. సై అంటే సై అని ఓ శంకర్ ప్రసాద్ చేసిన ఛాలెంజ్లో గెలిచి తీరాలి. ఎస్, మన దేశంలో ముంబై తర్వాత హౌసింగ్ బిజినెస్లో సెకండ్ పొజిషన్లో ఉంది హైదరాబాదే. అందుకే ఎన్నో వ్యాపారాల్లో నేను సంపాదించిన కోట్ల డబ్బుని ఇక్కడి రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడిగా పెట్టాను. నా టార్గెట్ ఒక్కటే, ఈ శంకర్ ప్రసాదే రియల్ ఎస్టేట్కి కింగ్ అనిపించుకోవాలని. అనిపించుకున్నాను. ఐఎమ్ ద ఛాంపియన్. ఓకే శంకర్, ఇది విన్నావా? ఏంటి చక్రి? రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్లోనే నేను కొట్టేవాళ్ళు లేడని ఎప్పుడూ అనుకునేవాళ్ళం. అనుకోవడం ఏంటి? అదే నిజం కదా. ఆ నిజాన్ని అబద్ధం చేయాలని నీకు పోటీగా ఒకడు ఫీల్డ్లోకి దిగాడు. ఎవడు వాడు? ఇంకెవడు? నీ శత్రువు, ఒకప్పటి నీ బావ ఆ సూర్యంగాడు, ఉరఫ్ సూర్యనారాయణ. వాట్?
సూర్యం ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాడా? అడుగు పెట్టడం మాత్రమే కాదు, మన ఏరియా హ్యాపీ హిల్స్ దగ్గరే సరికొత్త వెంచర్ని కూడా ప్లాన్ చేశాడు. ఇదిగో కలర్ఫుల్ బ్రోచర్ కూడా రెడీ అయింది. మన ఏరియాలో మనకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? మరి అదే ఆ సూర్యంగాడి స్ట్రాటజీ అంటే. చాప కింద నీరులాగా అన్నీ సైలెంట్గా ముగిస్తున్నాడు. హ్యాపీ హిల్స్ లాంటి బండరాళ్ల గుట్టల మీద ఓ అద్భుతమైన కాలనీనే సృష్టించబోతున్నాడు. అదే ఎలా? ఈ సిటీలో చాలా మంది అక్కడ వెంచర్స్ వేయాలని ప్రయత్నించినా కూడా వర్కౌట్ కాదని వదిలేస్తే ఈ సూర్యం అక్కడ జాగాను ఎలా సంపాదించాడు? అన్నీ ఎంక్వైరీ చేసే వచ్చాను శంకర్. నీ మీద ఉన్న పంతంతో కావాలని ఆ సూర్యంగాడు తన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి ఆ ప్లేస్ని కొన్నాడంట. ఇంకా లక్షల అప్పులు కూడా తెచ్చి ఆ కొండ ప్రాంతాన్ని అందంగా డెవలప్ చేయించబోతున్నాడంట. విషయం వెంచర్ వేయించడం దాకా వచ్చింది అంటే ఆ సూర్యం ఈ దెబ్బతో బిలియనీర్ అయిపోతాడు శంకర్. వీల్లేదు, అలా జరగడానికి అస్సలు వీల్లేదు. కరెక్ట్. ఆ సూర్యం సక్సెస్ కాకూడదు అంటే ఆ ల్యాండ్ మొత్తం మనకే వచ్చి తీరాలి. ఇప్పుడు మనం తొందరపడకపోతే మన కళ్ళ ముందే ఆ సూర్యంగాడు ఎంతో ఎత్తుకి ఎదిగిపోతాడు. చక్రి, ఆ సూర్యానికి అంత సీన్ లేదు. హ్యాపీ హిల్స్లో భాగాన్ని కొనంత మాత్రాన వెంచర్ పూర్తవుతుందనే నమ్మకం కూడా లేదు. నువ్వేమంటున్నావు శంకర్? ఆ ఏరియాలో ఉండే దాదా పేరు దేవరాజ్. అక్కడ అంగుళం భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ఆ దేవరాజ్ పర్మిషన్ కావాలి. అంత డేంజరా దేవరాజు? డేంజర్ మాత్రమే కాదు, తేడా వస్తే ప్రాణాలు కూడా తీసేంతటి రాక్షసుడు. ఈ దేవరాజ్ ఏరియాలో నా దగ్గరికి రాకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా ల్యాండ్ని కొంటావా? ల్యాండ్ని? ఇది దేవరాజ్ అడ్డ, ఇది నా ఇలాకా. ఇక్కడ నేను చెప్పిందే రూలు, నా మాట శాసనం. నా మాట కాదంటే ప్రాణాలు తీస్తా. అమ్మో, అంత కర్కోట కూడా? అవును, డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా తెగించే దయ్యా దాక్షిణ్యం అనేవే లేని బజార్ రౌడీ. ఆ దేవరాజు నీకు తెలుసా? చాలా బాగా తెలుసు. ఒక్కసారి మనం ఆ దేవరాజుని కలిస్తే ఆ సూర్యం ఆశలకి సమాధి కట్టినట్టే. అమ్మయ్యా, మరింకేంటి? ఆ దేవరాజు లాంటి దాదా నీ చేతుల్లో ఉంటే ఇక ఆ సూర్యంగాడికి చుక్కలు చుక్కలు కనిపించినట్టే. సూర్యం, నా ఏరియాలో నాకే తెలియకుండా వెంచర్ వేసి నన్నే ఛాలెంజ్ చేస్తావా? చిరిగిపోద్ది. ఇదంతా నిజమా? ఇదంతా నిజం కాదని చెప్పండి అక్క. చెప్పక్క, నిజం కాదని చెప్పక్క. చెప్పక్క. అరే ఏంటి టీచర్ ఇది?
సినిమా హాల్లో రోజు 4 షోస్ వేసినట్టు నీ దగ్గర ట్యూషన్కి బ్యాచ్లుగా ఉండాలే పిల్లలు. ఏరి సీతా ట్యుటోరియల్ స్కూలు ఇలా బోసిపోయిందేంటి పాపం? అట్లీస్ట్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరా ఇప్పుడు? అయ్యో, పాచిపోయిన అన్నంలాగా మొన్నెప్పుడో రాసిన ఆల్జిబ్రా ఫార్ములా కదా ఇది. a² + b² + c² = a + b + c² -2ab - 2bc - 2ca. ఈ ఫార్ములాని ఇంత క్లియర్గా చెప్పగలిగే నువ్వు దొంగ ప్లస్ అరెస్ట్ ప్లస్ జైలు = సీత అనే నిజాన్ని ఎలా మర్చిపోయావు? దేవరాజ్, ఇప్పటిదాకా నా వెంచర్స్కి పోటీనే లేదు. అది తెలుసు బాయ్. ఇప్పుడు ఏమైంది? మా శంకర్ ప్రసాద్ పోటీగా కొండ కింద ఎవడో వెంచర్ వేస్తున్నాడట. ఎవడు వాడు? వాడి పేరు సూర్యం. ఇప్పుడు నాకు పోటీగా ప్లాట్లు అమ్మి కోట్లు సంపాదించాలని హ్యాపీ హిల్స్లో జాగానుకున్నాడు. ఆ సూర్యం సంగతి సరే, మీకేం కావాలో చెప్పండి. ఆ సూర్యంగాడి జాగా మొత్తం మీ కబ్జాలోకి రావాలి. మొదటి వెంచర్తోనే ఆ సూర్యం పడిపోవాలి. ఆ ప్లాట్స్కి అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు ఆ సూర్యాన్ని నిలదీయాలి. చీటింగ్ కేసులో ఆ సూర్యం జైలు పాలు కావాలి. మీరనుకున్నట్టే జరుగుతుంది.